రామాయణం ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే అద్భుతమైన కావ్యం. భారతీయ ఇతిహాసాలలో ఆది కావ్యంగా చెబుతారు. మరి రామాయణంలో కీలక పాత్ర రావణుడు. మరి రావణుడికి శ్రీలంకకు ఉన్న సంబంధమేంటి? శ్రీలంకలో చూడాల్సిన రామాయణ ఘట్టం ప్రదేశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రవాణా మహల్. సిగిరియా ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక రాతిపై రావణుడికి ఒక రాజభవనం ఉందని ప్రజలు నమ్ముతారు. ఈ ప్యాలెస్లో సురక్షితంగా నివసించేవారిని అంటారు. రావణుడి పుష్పక విమానం కోసం ప్యాలెస్ సమీపంలో ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్ ఉందని చెబుతారు. రావణుడి రాజభవనం ఎంత విశిష్టమైన ప్రదేశంగా ఉందో తెలియజేసే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి. లంకాపతి రావణుడి సామ్రాజ్యం మధ్య శ్రీలంక అంతటా బాదుల్లా, అనురాధపుర, కాండి, పాలోన్నరువా మరియు నువారా ఎలియా వంటి ప్రాంతాలకు విస్తరించిందని చెబుతారు. ఈ రాజభవనాన్ని కుబేరుడు నిర్మించాడని అంటారు. సిగిరియా రాక్ అనేది కొండ శిఖరంపై ఉన్న పురాతన ప్యాలెస్ అవశేషాలు. దీని చుట్టూ టెర్రస్ తోటలు, చెరువులు, కాలువలు, ఫౌంటైన్లు ఉన్నాయి. సీతను రావణుడు కొన్ని రోజులు ఇక్కడే ఉంచాడని చెబుతారు. ఆ తర్వాత ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడని అంటారు. ఈ ప్యాలెస్ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ నీటి వ్యవస్థ చాలా ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకించి తోటలు కూడా ఉండేవి. రావణుడి రాజభవనానికి చేరుకోవడానికి దాదాపు 1000 మెట్లున్నాయి. దీనితో పాటు లంకాధిపతి, అతని సన్నిహితులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్ కూడా ఉంది. రాగైల అడవుల్లో రావణుడి దేహాన్ని ఇప్పటికీ దాదాపు 8000 అడుగుల ఎత్తులో ఉంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. రావణుడి మృతదేహాన్ని మమ్మీగా ఉంచారని ప్రజలంటారు. రావణుడి మృతదేహంపై ఒక ప్రత్యేకమైన ఔషధం పూత వేశారట. దాంతో మృతదేహం ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుందట. కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. అశోకవాటిక, సీత ఎలియా. రావణాసురుడు సీతమ్మను బంధించింది అశోకవనంలోనే. శ్రీలంకలో నువారా ఎలియా అనే పట్టణం దగ్గరలో అశోకవనం ఉండేది. ఇప్పటికీ అక్కడ దట్టంగా వృక్షాలు కనిపిస్తాయి. వీటికి దగ్గరలోనే సీతాదేవి ఆలయం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాదేవిని ఇక్కడే గుర్తించాడని చెబుతారు. అందుకు సాక్ష్యంగా ఆయన పాదముద్రలు కనిపిస్తాయి. హిందూ పురాణాలలో అశోకవనం అని పిలువబడే సీతా ఎలియా అదే ప్రదేశం. సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో మొట్టమొదట హనుమంతుడు శ్రీలంక గట్టుపై అడుగుపెట్టిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. అశోక చెట్టు కింద ఉన్న సీతాదేవిని చూసిన హనుమంతుడు రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని చూపించాడు. సీతాదేవి అనుమతి తీసుకున్న తర్వాత హనుమంతుడు తన ఆకలిని తీర్చుకోవడానికి అశోకవనాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. అశోకవనం గురించి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు లంకా దహనం చేసే సమయంలో సీతాదేవి ఉన్న అశోకవనం దహనమవ్వలేదు. ఇక్కడి విశేషమేంటంటే ఇక్కడ లక్షల అశోక వృక్షాలున్నాయి. ద్రోణగిరి పర్వతం. మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులుంటారు. దాదాపు ప్రతి ఊరిలోనూ మనకు హనుమాన్ ఆలయం ఉంటుంది. మనసులో ఏమాత్రం భయంగా ఉన్నా జై భజరంగ బలి అంటారు. హనుమాన్ చాలీసాను తలుచుకుంటారు. కానీ మన దేశంలో ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరే ఎత్తరు. హనుమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని నేరంగా చూస్తారు. ఆయనపై కోపంగా ఉంటారు. దేవభూమి ఉత్తరాఖండ్లోని ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఆ ఊరిలో ఒక్క హనుమంతుని దేవాలయం కూడా లేదు. ఆంజనేయ స్వామి గుడి లేని ఆ ఊరి పేరు ద్రోణగిరి. చమోలి జిల్లాలోని నీతి వ్యాలీలో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉండే ద్రోణగిరిలో బూటియా తెగకు చెందిన కుటుంబాలుంటాయి. ఈ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుడి ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడని మనందరికీ తెలుసు. ఈ గ్రామం నుంచే సంజీవిని తీసుకెళ్లాడు. అయితే సంజీవిని గుర్తుపట్టలేకపోవడంతో మొత్తం పర్వతాన్నే నేలకూల్చాడు. అదే గ్రామస్తుల ఆగ్రహానికి కారణం. ద్రోణగిరి పర్వతం తమ దైవమని గ్రామస్తులు చెబుతారు. హనుమంతుడు సంజీవిని మూలిక తీసుకువెళ్లేందుకు పర్వత దేవత నుంచి అనుమతి కూడా తీసుకోలేదట. అంతేకాదు తన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండకపోవడం వల్ల పర్వతదేవుడి ధ్యానం కూడా పాడైందంటారు. హనుమంతుడు పర్వతదేవుని కుడి భుజాన్ని కూడా పెకిలించాడు. ద్రోణగిరిలో ఈరోజు కూడా పర్వతదేవుడి కుడి చేయి నుంచి రక్తం కారుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఇప్పటికీ హనుమాన్పై ఆగ్రహంతో ఉన్నారు. శబరి ఇచ్చిన రేగు విత్తనాల నుంచి సంజీవిని మూలిక తయారైనట్టు కొన్ని కథల్లో ఉంది. ఈ వాదన కూడా
ద్రోణగిరి వాసులకు నచ్చదు. హనుమంతుడు తన పర్వతం మీదున్న సంజీవిని తీసుకెళితే కొన్ని కథల్లో మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చారని చెబుతారు. ద్రోణగిరి పర్వతం ఈరోజు పూర్తిగా ఇక్కడే ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు. రామసేతు. సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామదండుతో కలిసిన రాముడు లంకకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి. కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరడం కష్టం. అందుకోసం నిర్మించిందే ఈ సేతు. వానరులంతా చేయి కలిపి రాళ్ల సాయంతో నిర్మించుకున్న ఆ వంతెన క్రమంగా కనుమరుగైపోతుండడం దురదృష్టకరం. ఈ వంతెనను తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మున్నార్ దీవికి మధ్యలో నిర్మించారు. భారత్, శ్రీలంక మధ్య రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం ICESat-2 డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో విడుదల చేసింది. భారత్లోని తమిళనాడు, శ్రీలంక మధ్య 29 కిలోమీటర్ల పొడవుండే ఈ వంతెన ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లున్నట్టు నిర్ధారించింది. రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపులోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీనిని సున్నపు రాతితో నిర్మించారని, ప్రస్తుతం ఈ సేతువు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2023 మధ్య 6 ఏళ్ల పాటు నాసా INSAT-2 సేకరించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. రామసేతు గురించి సముద్ర గర్భం మ్యాప్ను విడుదల చేశారు. ఇస్రోకు చెందిన జోధ్పూర్, హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించారు. క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబంధై అని పిలిచేవారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం 1480 వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైన ఉంది. సుగ్రీవుడి గుహ. పురాతన ప్రాంతం కిష్కింధను సుగ్రీవుడు, బాలి పాలించారు. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయాక సుగ్రీవుడు మతంగ పర్వత కొండపై నివసిస్తాడు. అలాగే పురాణాల ప్రకారం సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు ఆమె తన ఆభరణాలను ఇక్కడ పడేసింది. సీతమ్మ జార విడిచిన ఆభరణాలను దాచడానికి సుగ్రీవుడు గుహను ఉపయోగించాడు. శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారిగా కలిసిన ప్రదేశం కూడా ఇదేనని నమ్ముతారు. ఈ గుహ ఒక నదికి సమీపంలో ఉంది. సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చినప్పుడు నదీ తీరంలో శ్రీరాముడు, లక్ష్మణుడు కలిశారని చెబుతారు. సమీపంలోనే సీతా సరోవర్ అనే చెరువు కూడా కనిపిస్తుంది. ఈ గుహ బండరాళ్లతో చుట్టబడిన సహజమైన గుహ. శ్రీరాముడు, లక్ష్మణుల పాదముద్రలు ఇక్కడ కనిపిస్తాయి. హిందువులు ఈ ప్రదేశాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. రామసేతు నీటిలో తేలే రాళ్లు. రామసేతు నీటిలో తేలే రాళ్ల సైన్స్, ఆధ్యాత్మిక మధ్య చాలా సంవత్సరాలుగా వాదనలు జరుగుతున్నాయి. సైన్స్ తర్కం వాస్తవాలపై ఆధారపడుతుంది. ఆధ్యాత్మికత ఎక్కువగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి రామసేతు కథ కూడా రెండు వైపులా ఉంటుంది. రామసేతుకు వాడిన రాయి నీటిపై తేలియాడడానికి ఆధ్యాత్మికంగా ఒక విధంగా, సైన్స్ పరంగా మరో విధంగా పేర్కొంటారు. రామసేతు దగ్గర కనిపించే రాళ్లు నీళ్లలో తేలుతాయి, రాముని మహిమతోనే 1000 ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది భక్తుల నమ్మకం. ఇక శాస్త్రవేత్తల ప్రకారం నదిలో రాళ్లు తేలడానికి 2 కారణాలుండొచ్చు. అందులో ఒకటి ఫ్యూమిన్ స్టోన్స్. ఫ్యూమిన్ స్టోన్ అనేది అగ్నిపర్వతాల నుండి వేడిగా ప్రవహించే లావా నుండి తయారైన రాయి. దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ అగ్నిపర్వతాలలో చాలా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి లావా అగ్నిపర్వతం నుండి బయటకు వచ్చి చల్లటి గాలి, చల్లటి నీటితో కలిసినప్పుడు గాలి, నీరు రాళ్ల రంధ్రాల్లోకి ప్రవేశిస్తాయి. తరువాత రాతి యొక్క రంధ్రాలలో స్తంభింపచేస్తాయి. ఇది రాళ్లను తేలికగా బరువుగా చేస్తుంది. కాబట్టి ఇది నీటిపై తేలుతుంది. అయితే సైన్స్ అద్భుతం, సహజ సిద్ధమా, మానవ నిర్మితమా, రాళ్లు, పగడాలు, ఇలా రామసేతుపై చర్చ కొనసాగుతూనే ఉంది. లంకను కాల్చిన గుర్తులు. సీతాదేవి జాడ తెలుసుకోవడానికి ఆంజనేయుడు రాముడి దూతగా లంకకు వచ్చాడన్న కోపంతో రావణుడు ఆగ్రహించాడు. అక్కడ రాక్షస సేనలు అతనిని బంధించి రావణుని ముందు హాజరుపరుస్తారు. విభీషణుడు హనుమంతుని తోకను నిప్పులో ఉంచి లంకా వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లమని ఆదేశించాడు. దాంతో కోపం వచ్చిన హనుమంతుడు ఆ నిప్పుతోనే లంకను మొత్తం దహించి వేస్తాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే నానుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది.
ఇలా కాల్చిన గుర్తులు ఇప్పటికీ శ్రీలంకలోని ఉస్సంగడలో కనిపిస్తాయి. రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు, శ్రీరాముడి పరమ భక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తరువాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్లి తన గోళ్లతో రామాయణం రాయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడిని అడిగాడు దాని గురించి. హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకుని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాల్మీకి కళ్ల నిండా నీళ్లతో అద్భుతంగా ఉంది, చాలా పరిపూర్ణమైనదని అన్నాడు. అలాగే ఇక నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారు అని కూడా అన్నాడట. ఇది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తను రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు. అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే నాశనమైపోయింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.